యువగలం మనగలం. ఏపీ రాజకీయాల్లో మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రకు నేటికి 2 ఏళ్లు పూర్తయ్యాయి. కుప్పంలోని వరదస్వామి గుడి నుంచి 2023 జనవరి 27వ తేదీన పాదయాత్రను ప్రారంభించారు మంత్రి నారా లోకేష్. ఏపీ రాజకీయాల్లో మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రకు నేటికి 2 ఏళ్లు పూర్తయ్యాయి. కుప్పంలోని వరదస్వామి గుడి నుంచి 2023 జనవరి 27వ తేదీన పాదయాత్రను ప్రారంభించారు మంత్రి నారా లోకేష్. లోకేష్ పాదయాత్రలో నిరుద్యోగులను ప్రధానంగా కలుసుకున్నారు. అలాగే వైసీపీ పాలనలో ఇబ్బంది పడుతున్న చాలా మంది ఆయన్ను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు, 2097 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు 3132 కిలోమీటర్ల మేర యువగలం పాదయాత్ర సాగింది. ఈ పాదయాత్రకు ముందు టీడీపీ గ్రాఫ్ క్రమంగా పడిపోయింది. ఎప్పుడైతే లోకేష్ పాదయాత్ర చేపట్టారో అప్పటి నుంచి టీడీపీ గురించి ప్రజల్లో చర్చ జరగడం మొదలైంది. ఆ ప్రతిఫలం ఎన్నికల్లో కనిపించింది. లోకేష్ పాదయాత్ర చేపట్టిన 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 90 చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించారు అంటే లోకేష్ పాదయాత్ర ఎంత ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్, తారకరత్న మరణం లాంటివి అనుకోని సంఘటనలు జరిగిన పాదయాత్రను మాత్రం ఆపలేదు లోకేష్. చాలాసార్లు వర్షంలో, ఎండలో కూడా పాదయాత్ర సాగింది. పాదయాత్రలో భాగంగా లోకేష్ 70 బహిరంగ సభలు, 155 ముఖాముఖి సమావేశాలు, 12 స్పెషల్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు. ఇవే కాకుండా 8 రచ్చబండ కార్యక్రమాలు కూడా నిర్వహించి చాలా విషయాలపై చర్చించారు. ఇక ఇదే పాదయాత్ర చుట్టూ దాదాపు 25 కేసులు పెట్టినట్లు టీడీపీ గుర్తు చేస్తోంది. ఇందులో లోకేష్ మీద 3 కేసులు పెట్టినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. 40 మంది యువగలం వాలంటీర్లపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి రాజమండ్రి జైలుకు పంపినట్లు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ఇక యువగలం పాదయాత్ర సమయంలోనే రాయలసీమలో 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. ఇక యువగలం పాదయాత్రలో చాలాసార్లు లోకేష్ ప్రజల్ని ఉత్తేజపరిచే ప్రసంగాలు చేశారని చెప్పుకోవాలి. అప్పుడు పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక నిజం చేసేందుకు లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా నిరుద్యోగ యువత, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల కోసం చాలా హామీలను ఇచ్చారు లోకేష్. ఇప్పటికే పెట్టుబడులను తీసుకొచ్చి చాలామందికి ఉద్యోగాలు ఇప్పించారు లోకేష్. దీంతో పాటు సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అంకీభావంతో అమలు చేస్తోందని చెబుతున్నారు నేతలు.